మార్చేసేది ఏదో తెలుగులో కొత్త అర్థం కూడా చెప్పాడు. అప్పటి నుంచి యాంకర్లను కూడా వాష్టీకి అని పిలవచ్చు అన్నది కూడా మనం మాట్లాడుకున్నాం. అప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు ఏమైంది, వీళ్ళు మాట్లాడితేనే ఇప్పుడు అప్పట్లో పట్టాభి టీడీపీ అధికార జాతీయ అధికార ప్రతినిధి, మరి ఆయన ఎన్ని ప్రెస్ మీట్ లో ఎన్ని మాట్లాడేవారు, ఇంకొక ఆనం ఆయన ఇప్పటికే మాట్లాడుతుంటారు ఆయన డైలాగ్. మరి వాళ్ళందరూ ఆ లెక్క అంటే వాళ్ళ దాంట్లో అల్లే కాదు, టీవీ డిబేట్స్ లో వాళ్ళు దబాయించడం గాని తిట్టడం గాని చేస్తారు. వాళ్ళకి అది తప్పు. అంటే ఇప్పుడు మనకి ఎట్లా తయారైందంటే ఆంధ్రాలో మీడియా ధోరణి అట్లాగే తయారైంది, పబ్లిక్ యాటిట్యూడ్ ఇట్లా తయారవడమే అసహ్యం. పబ్లిక్ యాటిట్యూడ్ కూడా అంటే మనం మనంతట మనంగా మన వ్యవస్థను కొలాప్స్ చేసుకుంటూ చప్పట్లు కొట్టుకుంటాం. మన దరిద్రం ఏంటంటే బానిసత్వ భావజాలంలో ఎక్కువ వెళ్ళిపోతున్నాం. ఇది రైటు ఇది రాంగ్ అని చెప్పడం చేతకాక రాష్ట్రం మీద తీపించుకున్నాం. ఇది రైటు ఇది రాంగ్ అని చెప్పడం చేతకాక రాష్ట్రాన్ని తీసుకెళ్లి తెలంగాణలో కలిపి ఆ తర్వాత మొత్తం హైదరాబాద్ లో తగలేస్తున్నప్పుడు మనకి చెప్పడం చేతకాలి. ఇవాళ రోజున మళ్ళీ విడిపోయాక అమరావతి ఇష్యూలోనూ సరిగ్గా చెప్పలేకపోతున్నాం, విశాఖ విషయంలోనూ సరిగ్గా చెప్పలేకపోతున్నాం. మా నాయకుడు ఏది చేస్తే అది కరెక్ట్ అనేటటువంటి ఒక బానిస భావజాలంలో విద్యావంతులైన మూర్ఖులు ఉన్నాం. విద్యావంతులైన మూర్ఖులు ఉన్నాం. సరైన డిబేట్ చేయట్లేదు, బూతులు తిట్టుకోకుండా డిబేట్ చేయొచ్చు కదా. ఎందుకు ఇక్కడ ఏమైపోతుంది, సబ్జెక్ట్ లేనోడు బూతులు మాట్లాడుతుంటాడు. వీళ్ళ బూతులు మాట్లాడుకుని దాన్ని గ్రేట్ గా శబాష్ అని బాగా ఇచ్చాడు రాడికి. వీడికి ఇది ఆ హెడ్డింగ్లు కూడా చూస్తుంటే అసహ్యం వేస్తది. వీడికి ఇచ్చి పడేశాడు, తాట తీశాడు. ఏంది అందులో తాటాను తీయడానికి తాటాకులు డైలాగులు అలాగే ఉంటాయి కదా. పవన్ కళ్యాణ్ గారి భాష ఎలా ఉంటుంది, ఆయన కూడా ఆ సంస్కారహీనతని మనం బయటికి రాకపోతే, ఆ సంస్కారహీనత నుంచి బయటికి రావాలి. ఇంక్లూడింగ్ లీడర్స్. లీడర్స్ రావాలంటే ముందు మనం మారాలి. అట్లా మాట ఎవడు మాట్లాడినా తప్పు, మా నాయకుడు మాట్లాడినా తప్పే. వాడు అన్నాడు కదా అంటే అప్పుడు నువ్వెందుకు ఇంకా, వాడు ఎదవన్నే కదా నీ నాయకుడు కావాలంటుంది, మరి నీ నాయకుడు ఎదవైతే ఇంకెందుకు? అదే కదా, అది కదా మారాల్సింది. అరెస్టులతో కంట్రోల్ చేస్తారా, సాధ్యం అవుతుంది?